హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హెల్దీగా అండ్ టేస్టీగా పిల్లలకి ఎగ్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 కప్పు పంచదార, 2 యాలకులు వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 కోడిగుడ్లు వేసుకొని 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం రెడీ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని రోల్ చేసుకోవాలి. ఇవి చపాతీలాగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మిగతా పిండిని కూడా ఇలానే రోల్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి నూనె వేడైన తర్వాత దీనిలో పీసెస్ వేసుకొని ఫ్రై చేయాలి. పీసెస్ వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. ఇవి 2 వైపులా రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బిస్కెట్స్ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలానే మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే, మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.